సత్యసాయి జిల్లా మంత్రి సత్యకుమార్ కామెంట్స్. తిరుమల తిరుపతి దేవస్థానం అప్రతిష్ట పాలు చేసింది వైసీపీ ప్రభుత్వమే. గోవుల మృతిపై విచారణలో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది వైసీపీని. వైసీపీ వారు సవాల్ విసిరి ఇంటి దగ్గర ధర్నాలు చేసుకోవటం విడ్డూరం. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ మాట్లాడటం అవివేకం. వైసీపీ అవినీతి భాగోతం బయటపడుతుందని ప్రజల దృష్టి మరల్చటానికే డ్రామాలాడుతున్నారు. అవినీతి అంటేనే వైసీపీ ప్రభుత్వం అని గుర్తుకొచ్చేలా గత 5 ఏళ్ల వైసీపీ పాలన సాగింది. దాన్ని దృష్టి మరల్చటానికే వైసీపీ కొత్త కొత్త డ్రామాలు వెతుకుంటోంది. కూర్చోండి సార్. వాళ్ళ అవినీతి బాగోతాలు బయటకు వచ్చిన ప్రతిసారి, వారి చుట్టూ ఉచ్చు బిగిస్తున్న ప్రతిసారి ప్రజల దృష్టిని వాటి నుంచి మరలించే ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడు మద్యం చుట్టూ ఇతరత్రా వాటి అవినీతి బాగోతాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టి అంతా ఈ ఇన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసిన దాని మీద, లేదా ఆ కల్తీ మద్యాన్ని, సొంత మద్యాన్ని తాపడం వల్ల కొన్ని లక్షల మంది ప్రజలు అనారోగ్యం బారిన పడి వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడుతున్న నేపథ్యంలో వాటి నుంచి దృష్టి మరలించడం కోసం ఒక కొత్త విషయాన్ని తీసుకొస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా తిరుమల గురించి, వాళ్ళ తిరుమలలో గోవుల చనిపోతున్న విషయం గురించి అబద్ధపు, అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవాలు ప్రజల్ని ఈ సోషల్ మీడియా మాధ్యమంగా కానీ, సొంత పత్రిక ద్వారా కానీ అవాస్తవాల్ని కూర్చి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి సహజం, అలవాటైన విద్య. గతంలో ఎటువంటి వాళ్ళ గురించి, చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 4 ఇంచుల లోతైన గాయాలు తల మీద మీద ఉంటే గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సో అటువంటి వాళ్ళు ప్రజల పక్షాన పోరాడతారని నేనైతే భావించట్లేదు. ఇవాళ అసలు ఆ హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ గోవుల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు గతంలో ఆయన కానీ, ఆయన కొడుకు కానీ ఏ రకంగా టీటీడీ ఆస్తులను దోచారో, ఏ రకంగా ఆలయ పవిత్రతను దృష్టి పట్టించే ప్రయత్నం చేశారో మనం చూసాం. నెయ్యి చివరికి లడ్డులో వాడే నేతి విషయంలో కూడా అవినీతికి పాల్పడి హిందువుల కోట్లాది మంది హిందువుల మనోభావాలని వారు దెబ్బతీసిన విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అనేక విషయాల నుంచి వాళ్ళు దృష్టి మరల్చే ప్రయత్నం, వాళ్ళ కొడుకు కుమారుడే అనేక విషయాల్లో ఈ కల్తీ నెయ్యి విషయంలో వాళ్ళ కుమారుడు ఉన్నాడనే విషయం మనకు అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి, ఆ కుటుంబాలు ఇవాళ ఈ రకంగా మాట్లాడడం, మరి వాస్తవం మీ దాంట్లో ఉంటే కూటమి నాయకులు మీకు సవాల్ ఇస్తారు కదా, రండి చూపించమని చెప్పి, ఎందుకు రాలేదు? డ్రామాలు ఆడడం ఎందుకు? ఎస్పీ గారు చెప్పారు మీరు మీ గన్మెన్లతో కొంతమందితో మాత్రం వెళ్ళమని. అది కాకుండా ఇంటి దగ్గర ధర్నాలు చేయడంలో ఔచిత్యం ఏంటి? అంటే మీరు చేస్తున్న వాదనలో పస్తలేదు. కేవలం ప్రజలు దృష్టి మరల్చడం కోసం, లేదా వారి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నం తప్పిస్తే నిజంగానే హిందూ ధర్మం మీద కానీ, లేదా గోవుల మీద కానీ కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందంటే మనం నమ్మాల్సిన పరిస్థితి లేదు. వాస్తవంగా చూస్తే గత 6 నెలల్లో 44 గోవులు చనిపోయినట్లుగా తెలిసి పరిస్థితి అని అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ అనేక మంది చూడడం కూడా జరిగింది. టీటీడీ ఈవో గారు స్వయంగా చెప్పారు. గతంలో ఎప్పుడో వైసీపీ హయాంలో గోవులు చనిపోయిన వాటిని కూడా ఫోటోలు బయట పెట్టారు. దానాలో అవినీతికి పాల్పడి పురుగుల దానాను గోవులకు పెట్టే ప్రయత్నం చేశారు వీరు ఇవాళ వాటి ఆరోగ్య సంరక్షణ పట్టించుకోలేదు. ఇవాళ మాట్లాడడం మాత్రం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. సాక్షాత్తు ఈవో టీటీడీ గారు టీటీడీ ఈవో గారు అన్ని విషయాలు బయట పెట్టడం జరిగింది. దానికి సమాధానం చెప్పట్లేదు. లేదా కూటమి నాయకులు వచ్చి మీరు చూపించండి, సాక్ష్యాలు చూపించడం అంటే చెప్పట్లేదు. అదే 6 నెలల కాలం, గత కాలంలో వైసీపీ కాలంలో 79 గోవులు చనిపోయినట్టుగా ఉంది. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? చెప్పకుండా హిందువుల మనోభావాలతో ఆడుకోవడం, మీ రాజకీయ లబ్ధి కోసం, మీ అవినీతి భాగోతాల నుంచి దృష్టి మరల్చడం కోసం ఈ రకంగా చేయడం అనేది సమంజసం కాదు. పైగా కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం మాట్లాడడం, టీటీడీ ఆస్తుని ఊర్లో మున్సిపాలిటీకి తరలించి దాంట్లో కూడా దాదాపు 100 కోట్ల అవినీతికి పాల్పడే వాళ్ళ కుమారుడు. ఇంకా ఎందుకు? వారి ఇంకో విషయం కూడా బయటకు వస్తూ ఉంది. గతంలో ఎన్నికల దీంట్లో దొంగ ఓట్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి లేఅవుట్లోకి, ఎలక్షన్ కమిషన్ లేఅవుట్లోకి వెళ్ళి దొంగ ఓట్లను వాళ్ళు తీశారు. అవి కూడా కోర్టులో ఉన్నాయి, అవి కూడా బయటకు వస్తున్నాయి. వాటి ముందే జాగ్రత్త పడి వాటి నుంచి చూసారా రేపు చెప్పడానికి మేము ఇవన్నీ బయట పెడుతుంటే మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని ఎలక్షన్ కమిషన్ చాలా తీవ్రమైన ఇదిగా తీసుకుంటుంది వాటిని. దాని మీద ఖచ్చితంగా కఠిన శిక్షలు
చర్యలు ఉంటాయి. దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ కుమారుడు అవినయ్ రెడ్డి అనుకుంటాను అతని పేరు, అతని బాధ్యుడిగా చూస్తా ఉన్నాం. ఆ క్రమంలో అది బయటకు వస్తున్న నేపథ్యంలో దానికి ముందే జాగ్రత్త పడి ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి ప్రజల దృష్టి మరల్చడం మనకు అలవాటైన విషయం. దాని గురించి మనం దాన్ని ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని గురించి నిన్న కూడా వారి భాగవతం బయటపడింది, బట్టబయలు అయిపోయింది, ఎక్స్పోజ్ అయిపోయారు పూర్తిగా రాకుండా. కాబట్టి అబద్ధాన్ని బురద చల్లడం పారిపోవడం ఇది వారికి అలవాటు. గతంలో అదే పని చేశారు, మళ్ళీ అధికారంలో ఉంటున్నప్పుడు అదే పని చేశారు, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే రకంగా అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేశారు. అనేక విషయాలు బయట పడుతూనే ఉన్నాయి. దేంట్లో చూస్తే ఆరోగ్యశ్రీ, ఉదాహరణకు ఆరోగ్యశ్రీ 7వ తేదీ ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ స్ట్రైక్ పిలిస్తే మేము మాట్లాడాం. వారికి 3,500 కోట్లు గతంలో ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయింది, వాటిని చెల్లిస్తూ వస్తున్నాం. మాట్లాడిన తర్వాత వాళ్ళు విరమించుకున్నారు. కానీ నెక్స్ట్ డే పేపర్లో రావడం మాత్రం మొత్తం ఆరోగ్యశ్రీ ఎక్కడా లేదు అని. తర్వాత చూస్తే ఆ రోజు వివరాలు చూస్తే 6,500 అడ్మిషన్స్ అయ్యాయి, 6,200 ప్రీ ఆథరైజేషన్స్ అయ్యాయి. సగటున రోజుకి 5,500 అవుతాయి. ఆ రోజు 6,500 అడ్మిషన్స్ అయితే నెక్స్ట్ డే పేపర్లో మాత్రం ఆరోగ్యశ్రీ పూర్తిగా ప్రజలు అతలాకుతలం, జీవనం ఎంత ఇదైపోయింది, ప్రాణాలు పోతున్నాయి అన్నట్టుగా రాశారు. అంటే దాన్ని బట్టి అంటే ఇటువంటి ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అబద్ధాలు చెప్పగలిగిన వాళ్ళకి దేని మీదకైనా అబద్ధాలు చెప్పగలరు, సత్య ప్రచారం చేయగలరు. సార్ అలాగే మెడికల్ కాలేజ్